హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మోనికా. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీ అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన రెసిపీ అండి. అదేంటంటే ఐస్ క్రీమ్ రెసిపీ, అది కూడా చాక్లెట్ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. షాప్ కన్నా సూపర్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను అమూల్ డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. ఇది ఒకటి తెచ్చి పెట్టుకున్నారంటే ఇంట్లో మీరు ఎన్నో వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇది గ్రేట్ చేసుకొని 1/4 కప్ వచ్చే వరకు నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మీరు తురుముకొనైనా పెట్టుకోవచ్చు, లేదా చాక్తో కట్ చేసుకొనైనా మీరు పెట్టుకోవచ్చు. 1/4 కప్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్ విప్పింగ్ క్రీమ్, చిల్లుడ్ విప్పింగ్ క్రీమ్ అండి, చల్లగా ఉండాలి, వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ పైన ఇచ్చాను, చూసుకుంటూ మీరు రెసిపీ అనేది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్ కండెన్స్డ్ మిల్క్, అలాగే 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్, 1 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్, అలాగే మనం ఇందాక మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్, ఇవన్నీ ఇందులో వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఈ బీటింగ్లోనే ఉంటుందండి మన చాక్లెట్ టెక్స్చర్ అనేది. మనకి అచ్చం షాప్ స్టైల్లో, షాప్ కన్నా సూపర్ టేస్టీగా కూడా మనకి వస్తుంది ఈ రెసిపీ. బాగా బీట్ చేసుకోవాలి, థిక్గా ఉండాలండి. మీకు ఈ బీటర్ గురించి రివ్యూ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్ కంటూ నాకు వచ్చింది. ఇప్పుడు ఇందులో 1/3 కప్ చాకో చిప్స్, ఇవి పంట కింద తగులుతూ ఉంటే సూపర్గా ఉంటాయండి, తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని పైన మీరు అల్యూమినియం ఫాయిల్ కానీ లేదా ప్లాస్టిక్ ర్యాప్ కానీ మీరు పెట్టుకొని లిడ్ అనేది టైట్గా క్లోజ్ చేసుకోవాలి. 6 to 8 అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో పైనాపిల్ ఐస్ క్రీమ్ కూడా నేను చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. 8 అవర్స్ తర్వాత చూడండి మన ఐస్ క్రీమ్. వావ్, సూపర్గా ఉంది కదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇలాగే సర్వ్ చేయొచ్చు, లేకపోతే దీని మీద మనం చాక్లెట్ ఎసెన్స్ అండ్ చాక్లెట్ చిప్స్ వేసామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలాగా ఎంత బాగుంటుందో. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.